తొలిసారి మిమ్మల్ని చూసింది మొదల ఏం లేవు అలా నేను లేదు, ఆ టైంలో వర్క్లో ఉన్నాం కదా. ఓకే. సో అది ఎలాగో మనకి ఒక భయము బెరుకు ఉండాల్సినవన్నీ ఉంటాయి కదా ఆడపిల్ల అనగానే అందుకని లవ్ లెటర్ అలా ఏం లేదు, జస్ట్ వర్క్, ఒక రెస్పెక్ట్. ఓకే. వర్క్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండే తర్వాత అనుకున్న తర్వాత అప్పుడు కూడా ఎవరికీ తెలియదు యాక్చువల్లీ, ఎంగేజ్మెంట్ అనే వరకు ఎవరికీ తెలియదు ఓ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని. ఓ అంత బాగా మెయింటైన్ చేసాం. అసలు ఎలా జరిగింది? సో నేను ఇక్కడ ఫస్ట్ ఎవరిని ఇష్టపడ్డారు? ఆహా, క్వశ్చన్ మార్క్. అయ్యో తెలీదా? అస్సలు మనసులు కలిసాయి. మనసులు కలిసాయి అంతే. ఫస్ట్ నేను చెన్నైలో ఉండేదాన్ని కదా, ఓకే. చెన్నై అక్కడ సీరియల్స్ ఎక్కువ చేసేదాన్ని, సినిమాలు. తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఈటీవీ సీరియల్ చేయడం కోసం సంఘర్షణ అని, ఈటీవీ ఫస్ట్ మెగా సీరియల్, అది ఫస్ట్ డైలీ సోప్ ఈటీవీ సంఘర్షణ. ఓకే. సో దానికి సెలెక్ట్ చేశారు, ఆఫర్ వచ్చింది, వచ్చాను. తెలుగు అనగానే మనం అమ్మో మన తెలుగు కదా పరిగెత్తుకుంటూ వచ్చేసాము. అప్పుడు అంతే వర్క్ చేయడం, హలో అండి నమస్తే అండి అలా ఇలా. ఇంకా అంటే ఆ సెట్స్ లో పరిచయమా జాకీ? ఆ సెట్స్ లో వర్క్ చేయడం మొదలు పెట్టాం. పరిచయం వచ్చి మాకు డాన్స్ క్లాస్, చెన్నై డాన్స్ క్లాస్, కళాలయ కళా మాస్టర్ క్లాస్, అక్కడ మేము డాన్స్ నేర్చుకుంటే, మేము కళా మాస్టర్ క్లాస్ ఉండేది, వీళ్ళది పైన ఇంకొక వాసు మాస్టర్ క్లాస్. ఆయనకి అంటే వెళ్ళేవాళ్ళు, మరి ఏం చేసి డాన్స్ నేర్చుకునే వాళ్ళు లేదు, చాలా క్వైట్గా చాలా స్టైలిష్గా వచ్చారు. మా ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్ శ్రీమన్ ఉన్నారు, శ్రీమన్ వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ ఒక సినిమా చేశారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. సో ఈయనప్పుడు మంచి గడ్డం అలా పెట్టుకొని చాలా ఒక హ్యాండ్సమ్ అని చెప్పాలా, రగడ్ లుక్ అని ఏం చెప్పాలి, హ్యాండ్సమ్ అని చెప్దాంలే మా ఆయన కదా. సో అక్కడ కలిసి సినిమా చూసాం మేము, ప్రివ్యూస్ ఉండేవి. ఓకే. సినిమా బిఫోర్ రిలీజ్ ప్రివ్యూస్ ఉంటాయి, ప్రివ్యూకి పిలిచినప్పుడు ఫ్రెండ్స్ అందరం వెళ్ళి చూసి వచ్చి అప్పుడు చెప్పాను అనమాట, మేము సినిమా చూసామండి చాలా బాగుందని. అంతే. ఇంకా క్లాస్కి వెళ్ళిపోయి అబ్బే మీ రియాక్షన్ అలా చెప్పినప్పుడు అప్పటికి మనం కూడా మనకు అంతే, ఎవరైనా చేసిన వర్క్ని అప్రిషియేట్ చేయడం అనేది ఒక ఉండేది. సినిమా చూసామండి చాలా బాగుంది అంతే, వాళ్ళు వెళ్ళిపోయి కూడా థ్యాంక్ యూ. కొంచెం లెవెల్స్ పెంచినట్టున్నారా? అలాగే ఉంటుంది, మనకేం అప్పుడు అది ఏంటో కూడా అర్థం కాగానే ఒక ఏజ్. క్లాసు వాళ్ళంతా అక్కడ అప్పుడే ఫస్ట్ సినిమా నేను హీరోగా చేసింది. ఓకే. మేమంతా కలిసి ఒక 6 హీరోలు అందరూ. ఈయన హీరో, హీరోయిన్ ఈయనకే ఉందిలే. అందుకని ఏంటంటే వాళ్ళని చూసి బాగున్నదంటే కొంచెం అప్పుడే ఫస్ట్ సినిమా. థ్యాంక్స్. నేను కూడా అప్పుడు ఆడుతూ పాడుతూ డాన్స్ క్లాస్, మరి క్లాస్ మిస్ అయిపోతాం. చాలా పెద్ద సర్కిల్ వీళ్ళు, చాలా పెద్ద సర్కిల్ డాన్స్, వీళ్ళంతా మాకంత పెద్ద డాన్సర్ లాగా. అంటే వీళ్ళ చూసి మాకు భయం వీళ్ళకి. మా క్లాస్లో అంటే మేము నేర్చుకునే టైంలో సూర్య, సో శ్రీమన్, మన విక్రమ్, అరుణ్ పాండ్యన్ గారు, సో స్టార్స్ అందరూ, హీరోయిన్స్ సంగీత, ఇంకా చాలా మంది, సంగవి ఒకళ్ళు కాదు చాలా మంది స్టార్స్, ఆమని, అందరూ చాలా గ్రూప్ ఉండేది మాకు. అందరం అక్కడ డాన్స్ నేర్చుకుని, సో పెద్ద ఇక ఒకటే బేబత్సమైన ప్రాక్టీస్ అనమాట, చెమట్ల కారేట్టు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందుకని పెద్ద కూర్చుని ముచ్చట్లు పెట్టే అంతే ఉండదు, వచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ బాగుందండి అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. అంతే. ఆ తర్వాత మళ్ళీ నేను 99లో సంఘర్షణ సీరియల్లో కలిసాను. అప్పుడు తర్వాత అనుకున్నాం, అవును మిమ్మల్ని చూసాం కదా అక్కడ, మీరు దొంగలు ఉన్నారు జాగ్రత్త చేశారు కదా, అలా అలా పెద్ద మనకి షూటింగ్లో మాట్లాడేంత తీరిక ఉండదు సీరియల్స్లో. వెళ్ళామా, ఇప్పుడంటే ప్రాంప్టింగ్ లేటెస్ట్గా నేర్చుకున్నదే ప్రాంప్టింగ్ అంతా, ఇప్పుడంతా మన డైలాగ్స్ మనమే ప్రాక్టీస్ చేసి చెప్పాలి. సో అది ఎన్ని పేజెస్ అయినా ఎంత పెద్ద లైవ్. సో పర్ఫెక్ట్గా ఎక్కడ తప్పు పడకూడదు, ఇంకా లైవ్ అన్న పదాలు అసలు. అందుకని చాలా డెడికేటెడ్గా డైలాగ్స్ అన్ని విని అలా అంతే, అదే కాన్సన్ట్రేషన్ ఉండే. తర్వాత ఎప్పుడు వచ్చి నువ్వు చెప్పి ఇంకా అన్ని నేను చెప్తే, అదిగో లేదు మీ నోటి నుంచి కూడా మేము వినాలి, అదే నేను కూడా వినాలి. అసలు ఏమనిపించింది జరుగుతుండేది. జరిగినప్పుడు మళ్ళీ మేము కలవడం, కలిసినప్పుడు ఈవిడికి ఒకసారి ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగకుండా ఈవిడ మార్నింగ్ ఫ్లైట్ దిగేవారు, ఒక 2-3 days చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయేవారు. ఫుల్ బిజీ. తమిళ్లో 4 ప్రాజెక్ట్స్ చేసేదాన్ని, సన్ టీవీలోనే మార్నింగ్ నుండి ఈవినింగ్ నుండి. నాకు అదే. సో అక్కడ మొత్తం డే అండ్ నైట్. ఇక్కడ సెకండ్ సండే మాకు షూట్ ఉండదు. సినిమాకి సీరియల్స్కి రెండింటికి సెకండ్ సండే ఉండదు. సో అలా డేట్ కలిసి వచ్చేలాగా ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట.
ఆ డే కలిసి వస్తే వచ్చి డే అండ్ నైట్ షూట్ జరిగేది ఇక్కడ. బాబా. మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. ఎయిర్పోర్ట్లో దిగి మొత్తం కార్లో వచ్చేప్పుడు మేకప్ వేసుకుని రెడీగా స్పాట్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని. అలా సంఘర్షణ షూటింగ్ ఏంటంటే తను ఉషాఖండ్ గెస్ట్ హౌస్లో ఉండేది, నేను శ్రీనగర్ కాలనీ, ఓకే. ఇద్దరికి ఒకటే కారు ఆహా. కలిసి వస్తుంది. పికప్ ఆవిడికి వెనక అప్పుడు అనుకోలేదు కదా లైఫ్ లాంగ్ పికప్ చేసుకోవాలని. అనుకుని ఉంటారు కరెక్ట్. ఈయన ఫ్రంట్ సీట్ చాలా క్వైట్ మ్యాన్, ఓకే. పెద్ద కబుర్లు చెప్పేసి హాయ్ ఉయ్ అనే టైప్ కాదు. ఆహా ఎక్కారా? ఎక్కారా అంతే. మనకి కంగారుగా మనం వచ్చేసాం లగేజ్ అంతా పెట్టుకొని స్టార్ట్ చేస్తే అక్కడ వెళ్ళి మేకప్ హెయిర్ స్టైల్ అన్ని చేసేసుకునేదాన్ని ఇక్కడ నుంచి 1 hour లో. లైనర్ అట్లా పెట్టుకున్నాడు. అసలు ఏమక్కర్లేదు, ల్యాషెస్ తో సహా కార్లో వెళ్తా ఉంటే పెట్టేస్తా. ఓకే. బ్యాలెన్స్ చేస్తూ ఇలా అంటే ఇలా అని బ్యాలెన్స్ చేస్తూ సో అంతే దిగి మళ్ళీ ఎవరి రూమ్లో వాళ్ళకి మేకప్ రూమ్స్ బాగా చూసుకుంటారు. ఈటీవీ ఇన్ హౌస్ చేస్తే చాలా డ్రెస్సులు కూడా వాళ్ళే మనకి మొత్తం. ఓకే. కాస్ట్యూమ్స్ కూడా ఈటీవీ వాళ్ళు మొత్తం ఇచ్చేవాళ్ళు క్యారెక్టర్ తగ్గట్టు. సో అంత మేకప్ వేసుకుని మళ్ళీ మన డైలాగ్స్ మనం చెప్పుకుంటూ ఫుల్ ఇంకా అంతే. ఎప్పుడు మాట్లాడావు? నాకు హెల్త్ బాగాలేదు అన్నారు కదా. సో నాకు ఎందుకు హెల్త్ బాగుండేది కాదంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి షూట్ చేస్తూ అది పెద్ద అది మనకి ఇష్టం కాబట్టి అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తాం అనిపించలేదు. ఏమంత ఆలోచించే ఫుడ్ నేను డైట్ అంటే క్రాష్ డైట్ అంటాను. రోజంతా ఒక కొబ్బరి నీళ్ళు, రోజంతా లేకపోతే నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్. అసలు ఫుడ్ ఏం తీసుకునేదాన్ని కాదు. ఇలా సడన్ గా ఏమన్నా షార్ట్ లో తినాల్సి వచ్చినా తినాలి కదా, అక్కడ యాక్టింగ్ అంటే. సో అది స్టమక్ అప్సెట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయిపోయేది షూటింగ్స్లో. అలా వెంటనే పడిపోయేదాన్ని. కానీ ఏదేమైనా సరే షూటింగ్ ఆగడం అనేది జరగకూడదు కూడా. ఒక హెల్త్ వలనో మరి ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే ఓకే. నేనేం చేశాను, పడుకుని యూజువల్గా యాక్టివ్గా ఉండేదాన్ని కదా, కార్లో మేకప్ అన్నీ చేసుకుని బాగా స్టమక్ అప్సెట్ ఫుల్ అంటే పెయిన్ అనమాట, తట్టుకోలేనంత పెయిన్. సో నేను అలా కార్లో బ్యాక్ సీట్లో పడుకున్నాను. ఎప్పుడు మేకప్ వేసుకొని ఇలా పడుకున్నారు ఏంటని అసిస్టెంట్ అడిగారట, ఏంటి మేడంకి ఏమైంది అని. లేదు సార్ మేడంకి ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అది అంతే. నేను కార్ దిగి అప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అనమాట. వెళ్ళిపోయి అలా మేకప్ వేసుకుంటూ నేను వెళ్ళి మేకప్ సీట్లో కూర్చున్నాను. వెనక నుంచి కొబ్బరి బొండాలు వస్తున్నాయి. కొబ్బరి బొండాలు, ఎలక్ట్రాల్. ఆ కొబ్బరి బొండాలు పెళ్లి వరకు తీసుకొచ్చినట్టున్నాయి. పర్ఫెక్ట్ పికప్ కొబ్బరి బొండ వాట్ అసలు నాకు ఇంతవరకు అంటే కొబ్బరి బొండంతో కొట్టి పడేసాను అంటారు కానీ ఆ కొబ్బరి బొండంతోనే మనం మండపంలోకి వస్తాం కదా, చేతిలో పెట్టి వచ్చినాయి అనమాట లైన్ గా. ఏంటంటే అప్పుడు ఒక్కసారి అలా తిరిగి చూశాను. ఆ లుక్ లో ఎన్ని ప్రేమ అప్పుడు ప్రేమ లేదు. వాట్ ఏ నైస్ మ్యాన్, వాట్ అంటే పర్వాలేదు. ఒకళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఎవరో చూసుకుంటారులే అని వెయిట్ చేయకుండా మన వల్ల అయింది చేద్దాము అనే ఒక స్టెప్ తీసుకున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది అంతే. ఆ తర్వాత నువ్వు చెప్పు, నీకు ఎప్పుడు లవ్ వచ్చింది నా మీద? ముందు ఎవరి మీదకి లవ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ మా ప్రేక్షకులకి. ఐ టు వాంట్. ఓకే. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం అని తెలుసు కానీ ఐ లవ్ యూ అని ఇటువంటి ఏం చెప్పుకోలేదు. అవునా? చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి చెప్పపోయారా? మాము ఐ లవ్ యూ మురుగా. మీరు చెప్పలేదు ఇప్పుడు. నేనా? అది అదే అది అంతే, మాది కూడా వేసుకోండి. చెప్పండి. ఐ లవ్ యూ టూ. అయ్యో. చాలా వర్క్ చేస్తూ అయిపోయింది. తర్వాత మా అన్నయ్యకి ఐడియా వచ్చింది, శాంతి పెళ్లి చేసేయాలి. ఇంకా శాంతి నేనే, హరిత గారు కాదు, శాంతి గారు. అంటే ఇంట్లో శాంతి అనేది నాకు పుట్టినప్పుడు ఒరిజినల్ నేమ్ శాంతి. యాక్టర్గా ఈ శాంతి అంటే చాలా క్వైట్గా ఉంటుంది, ఏమీ యాక్టివ్గా ఉండదు. షూటింగ్లో కూడా చెప్పామా డైలాగ్ అయిందా అలా ఉంటుంది. అలా ఉండకూడదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా, పేరు మారిస్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పారు ఎవరో. మా మమ్మీ వెంటనే దొరికిందా ఛాన్స్ అని. ఇంకెందుకు వద్దులే టీవీకి రాగానే. అప్పటి వరకు సినిమాల్లో శాంతి అనే ఉంటుంది నాకు. ఓకే. ఆ ప్రెసిడెంట్ గారు పెళ్ళం, దొంగ పోలీస్ కానీ, చిన్న రాయుడు అవన్నీ శాంతి అనే ఉంటుంది టైటిల్. సో తర్వాత సీరియల్స్లో ఫస్ట్ సీరియల్ తమిళ్ చేస్తున్నప్పుడు ఏమన్నా పేరు వెక్కలా, నేమ్ చెప్పండి అంటే ఉండండి హెచ్లో పెడితే బాగుంటుందని హరిత పెట్టారు. ఓకే. అమ్మ డిసిషన్. సో హరిత అయిపోయింది అనమాట. ఆ తర్వాత అన్నయ్య
అబ్బాయి చాలా మంచోడు, శాంతిని బాగా చూసుకుంటాడు, ఓ సో ఫిక్స్ అని చెప్పి ఆయన ఫిక్స్ చేస్తాడు. అంటే యాక్చువల్లీ ఇద్దరం కలిసి work మాకు ఎలాగా వాళ్ళిద్దరు కలిపి చేసాం. సినిమా చేసాం, ఫిబ్రవరి 14th నెక్లెస్ రోడ్ అని చేశారు, అవును ఇద్దరు హీరోలుగా. సో అలా పరిచయము, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అప్పటికి మీకు తెలుసా అండి సిస్టర్ అవుతారు అని చెప్పి? తెలుసు తెలుసు. సంఘర్షణకు వచ్చు. సంఘర్షణ తెలుసు. ఆ టైంలోనే నాకు ఒక పక్క సినిమా పక్క సీరియల్. ఓకే సో అలా జరిగింది. అన్నయ్య చెప్పేశాక ఇంకే మన ఇంట్లో చెప్పాక ఏదైనా మనకి ఇంకా సెకండ్ ఆప్షన్ ఎస్ నో ఆలోచిస్తా, అంత సినిమా ఏం లేదు మనకి. చేసుకోవాలంటే ఓకే. సో అలా ఇంట్లో చేస్తే మంచిగానే ఆలోచిస్తారు కదా, అలా అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత కూడా మాకు తెలుసు కదా, సో స్పాట్లో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ఫోన్లు మొదలయ్యాయి. ఇంకా లవా 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 పెళ్ళా అన్నీ ఇంకా అంటే ఇక్కడ ఒకరు కూర్చుంటే అంత మూల ఒకరు కూర్చునేవాళ్ళం. పక్కన కూడా స్పాట్లో ఇలా కూర్చున్నది ఎప్పుడు లేదు బిఫోర్ మ్యారేజ్. ఓకే. ఎవరి పని వాళ్ళదే, వచ్చాము కదా ఫ్యూచర్ పెళ్లి చేసేసుకుంటున్నాము అలా ఏం లేదు. అంటే మాట్లాడారు ఓకే అనుకుంటున్నా, అలానే ఇంకా ఫోన్లు బాగున్నారా తిన్నారా అలాగే అంతే అయిపోయింది. యోగక్షేమాలు కనుక్కుంటే అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంచెం ఫోన్లు బాగా అలానే స్పాట్లో కాదు, ఆఫ్టర్ 8 ఆఫ్టర్ 9 అందరిలాగా నిద్రలేని రాత్రులు ఫోన్లు మాట్లాడుకుంటూ ఛార్జింగ్లు పెట్టుకుంటూ ఈయన ఆయన ఆ డబ్బులు ఉండుంటే అప్పట్లోనే మేము కోకాపేటలో 10 ఎకరాలు ఉండేవాడు. 22 ఏళ్ల క్రితం 23 ఏళ్ల క్రితం 70,000 80,000 కట్టేవాళ్ళం ఫోన్ బిల్. అబ్బా అప్పుడే మొబైల్ వచ్చిన ఫస్ట్ అప్పుడు మొబైల్ వచ్చింది 96కి వచ్చేసింది మొబైల్. నాది ఫస్ట్ మొబైల్ అసలు ఇండస్ట్రీలో. మా అమ్మకి భయం, వెళ్ళి ఫోన్లు చెప్తే బాగుంటుంది కదా, ఎక్కడ ఉన్నావు, డే అండ్ నైట్ షూట్లు కదా. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఇది లాకర్లో పెట్టినట్టు అపురూపంగా చూసుకునే వాళ్ళం ఫోన్ని. కాల్ 18 రూపీస్, వచ్చినా మనం చేసిన వచ్చిన 8 రూపీస్. తర్వాత తగ్గింది, అవుట్ గోయింగ్ 16, ఇన్కమింగ్ 8 రూపీస్ అని. తర్వాత తగ్గింది, లేకపోతే ఒకటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏదైనా 16 రూపీస్ అప్పట్లో. అదే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, ఇప్పుడైతే బాగుండేది. ఈ ఎస్టీడీ కాల్స్ బూత్ లో నుంచి 1000 2000 ఇంకా లక్షలు ఏం మాట్లాడామంటే ఇంకా ఇంకాలోనే డే అండ్ నైట్ మొత్తం గడిచిపోతుండే షూటింగ్. ఆఫ్టర్ ఆ టైంలో ఓపెన్ టికెట్స్ ఉండేవి ఫ్లైట్. బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా బయటకి వెళ్ళారా? అంటే లైక్ పేరెంట్స్ తో కానీ లైక్ అట్లా? అట్లా షూటింగ్ అంతే. ఇంకా షూటింగ్ వైదేహి అని సీరియల్ చేసాం దూరదర్శన్లో, అది పెద్ద హిట్. అది మేము అవుట్డోర్ రాజమండ్రి అటంతా చేసాం, అదే అవుట్డోర్ షూట్ ఇద్దరం అంతే. విడిగా ఎక్కడికి డిన్నర్లు కాఫీ షాప్స్ నెక్లెస్ రోడ్ అబే అలా అయ్యాక చెప్పండి, అయ్యాక ఎక్కడ తీసుకెళ్లారు? బరిస్తా లైఫ్ లాంగ్ బరిస్తా పర్ఫెక్ట్ ఫిక్స్ అయి తీసుకెళ్ళాను. ఓకే. నాకు కాఫీ అంటే ఇష్టం, అది కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. ముందు మీరు వెళ్ళర్లేండి తెలుసు. అమ్మా అసలు ప్యాకప్ అని చెప్పిన తర్వాత హూ ఆర్ యూ ఒకసారి స్పాట్ లో బాయ్ చెప్పి వచ్చేస్తే అంతే, ఇంకా అయిపోయింది. మేడం ని చూసిన ఫస్ట్ టైం ఇంప్రెషన్? ఈ మేడం ఏంటి అంటే ఇంటర్వ్యూ కదా, వదిన్ని చూసినప్పుడు మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అసలు? వెరీ సిన్సియర్. లొకేషన్ లో ఆ టైంలోనే మహర్షి వచ్చి అప్పుడు టైంలో తీసుకొచ్చారు చెన్నై నుండి. అంటే నేను చెన్నై నుండి వచ్చాము, నేను కానీ మహర్షి కానీ వాసు గారి డైరెక్టర్ కానీ మేమంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళమే ఆ టైంకి. ఆ టైంలో అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవిడి మహర్షి అడిగాడు, అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా తమిళమ్మాయ అని. అంటే వాసు గారు ఒకలా కూర్చునేవాడు, ఆయన లేరు పాపం, ఆయన నోట్లో ఒక పాన్ ప్రోడక్ట్ వేసుకునేవాడు. రే రారా నువ్వు షూట్ రావు సార్ అని. మహర్షి కూడా డైలాగు చెప్తాడు, మహర్షి కూడా తను నేర్చుకునే డైలాగ్ చెప్తాడు. ఇదేమో ఆన్లైన్ లైవ్ రికార్డింగ్, ఇది లైవ్ రికార్డింగ్లోని చెప్తే ఈవిడికి ఒక 16 పేజీలు సీన్, ఒకటే షాట్. 18 పేజెస్, సారీ 2 తగ్గించానా? ఓకే, 2 పేజీలు అంటే ఎంత పెద్ద 18 పేజ్ సీన్, అది సింగిల్ టేక్లో చెప్పేసింది. వన్స్ తను ఏంటంటే మెమరీ, ఫుల్ మెమరీ.
ఎంత పెద్ద డైలాగ్ అన్నా తెలుగు తమిళ 18 minutes ఒకటే షాట్. ఒకటే షాట్. బాబా నేను మధ్యలో చెప్పాలి, మధ్యలో నేను చెప్పాలి, ఇవి చెప్తుంది, ఇవి హ్యాపీ చెప్తాను, మొత్తం మర్చిపోయాను. వదిన ఆపలేరు. ఆ డైలాగ్ నా అంతా ఉంది, మధ్యలో ఆయనకు ఒక లైన్ ఉంది. అయ్యో. సో మొత్తం మనమే మాట్లాడాలి, మధ్యలో ఆపి బ్రేక్ ఇస్తే అది ఉంటుంది. ఆ డైలాగ్ వస్తే నాకు నెక్స్ట్ డైలాగ్, ఓకే, దాని క్యూ డైలాగ్ ఉంటుంది. ఆ క్యూ పట్టుకుని నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలి. సో అది మర్చిపోయాను నేను. ఓకే. అది మర్చిపోతే మళ్ళీ 1 month అదిరా అందులో తీసుకొచ్చాను అన్నాడు. ఓ. అంటే నాకు నేను చదివేదాన్ని కాదు, ఇప్పటికీ నేను చదవడం వచ్చు, వింటా. అసిస్టెంట్ చెప్పమంట మొత్తం ఎన్ని పేజీలు చెప్పు, పేజీలు చెప్తే మొత్తం డైలాగ్ చెప్తా ఉంటే అలా 1 time 2 times. అప్పుడు తెలుగు మనం మొత్తం తమిళ్ చేస్తున్నాం కదా, సో పెరిగిందంతా అక్కడే వేరే. బట్ తెలుగు ఇంట్లో తెలుగే, స్వచ్ఛమైన తెలుగే మాట్లాడతాం కాబట్టి డైలాగ్స్ విని 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 ఆవేశం. అసలు డైలాగ్ అంటే కుమ్మి పడేసింది అనమాట. చాలా ఇష్టంగా చేస్తారని కూడా విన్నాం. ప్రకాష్ రాజ్ షూట్ లో కూడా అదంతా. ప్రకాష్ రాజ్ గారు ఈవిడ కలిసి సీరియల్స్ చేస్తారు. అక్కడ బాలచంద్ర గారి. ఓకే. ఒకసారి కనిపించి ఒరే కుమ్మేస్తుందిరా, మా ఇద్దరికి పోటీ ఉండేదిరా జాకీ, ఇద్దరు పోటీ పెట్టి యాక్ట్ చేసేవారు. ఆయన ఫస్ట్ సీరియల్స్ చేశారు కదా, తర్వాత ఫిల్మ్స్. అప్పుడు ఫిల్మ్ చేశాక కూడా మళ్ళీ టీవీ సీరియల్ చేసాం. సో అలా ఇద్దరం ఎంత డెడికేటెడ్గా ఉండి, నువ్వు ఇక్కడ ఇది చెప్పు, నా ఇంక ఎప్పుడు సోల్రా, సో ఇది 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 అనుకుని మాట్లాడుకొని ఎక్స్ప్రెషన్ లుక్తో సహా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేసేవాళ్ళం. ఎప్పుడు చూడాలి, అది చూస్తే ఆ చూపుని రియాక్ట్ అయ్యి మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఇంత ప్రాక్టీస్ చేసి వెళ్ళి చేసేవాళ్ళం అనమాట. అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారమ్మా అసలు ఈ గ్రాస్పింగ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాస్పింగ్ పవర్ అంటే ముందు భయం, మనకి ఇండస్ట్రీలో చెడ్డ పేరు రాకూడదు, అది మెయిన్. అంత అంటే మంచి పేరు తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి, సిన్సియర్గా పనిచేయాలి, చెప్పిన మాట వినాలి. సో అలా మళ్ళీ ఏమన్నా తిడితే మమ్మీ తిడుతుంది, సరిగ్గా చేయలేరా ఇంకా అంటే మా మమ్మీకి మళ్ళీ అక్కడ ఇక్కడ పోయిందంటే అక్కడ మళ్ళీ దెబ్బలు పడతాయి. సో అలా బాగానే అంటే చెప్పింది చెప్పినట్టు అలా నుంచి నేర్చుకోవడము అంతా అలవాటైంది. తర్వాత నేను మా చెల్లి రవళి రియల్ హీరోని కృష్ణ గారితో ఒక ఫిల్మ్, సూపర్ స్టార్ కృష్ణ గారితో తను హీరోయిన్. అందులో నేను పరుచూరి గోపాలకృష్ణ గారి చెల్లెల క్యారెక్టర్ ఆ సినిమాలో. అక్కడ ఒక సీన్ ఇలా పెద్ద ఫంక్షన్ ఇది జరిగే సీన్ అనమాట. సో నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను మా చెల్లితో పాటు డైలీ షూటింగ్కి వెళ్తా. నాకున్న సీన్స్ అప్పుడు నేను రెడీ అవుతాను, లేకపోతే చెల్లితో పాటు ఉంటా. సో అక్కడ పెద్ద సీన్ జరుగుతుంది, కృష్ణ గారు అలా వస్తే నేను వస్తా. నేను అసలు ఆయనకు పెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. ఎలా ఫ్యాన్ అంటే ఏం తెలీదు, అందరి సినిమాలు చూసేదాన్ని. కానీ ఎవ్రీ ఇయర్ మా బర్త్డేకి మాత్రం ఒక సినిమాకి తీసుకెళ్తారు, పుట్టినరోజుకు మాత్రమే సినిమా, సంవత్సరానికి ఒకటి. ఆ టైంకి ఎప్పుడు చూసినా కృష్ణ గారి సినిమాలే వచ్చేవి. మొత్తము పోరాటం అవి ఇవన్నీ చాలా సినిమాలు ఉండేవి, అవే వచ్చాయి. ఆయన చూసి ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా అలా చూసేవాళ్ళు అనమాట. సో లైవ్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించి, అది కూడా మనకి ఏదైతే మనం విడిగా చూసి ఫ్యాన్గా ఫీల్ అవుతామో ఆన్ ది స్పాట్ మనకి అంత ఇది ఉండదు, భయం, ఒకలాంటి భయం ఉంటుంది, రెస్పెక్ట్. ఆయన వచ్చి ఇలా పేపర్స్ తీసుకున్నారు, ఏంటి ఇంత కట్ట, ఆయన మొత్తం ఆ సీన్ బంచ్ ఆఫ్ పేపర్స్ ఇలా తీసుకుని అలా చూసారు, ఇలా చూసి ఇలా అన్నారు, ఇలా తిప్పి ఇలా అనేసి ఇలా ఇచ్చేసారు, ఇచ్చేసి ఇలా నుంచున్నారు. అసలు రెడీ స్టార్ట్ కెమెరా అంటే అన్ని పేపర్స్ ఆఫ్ చూసి అలా వచ్చి అలా చెప్పుకుంటూ స్టేజ్ ఎక్కి ఆ స్టేజ్ నుంచి మళ్ళీ కూర్చున్న ఆడియన్స్ని ఫేస్ చేస్తూ అంత డైలాగ్ చెప్పేస్తున్నారు. ఓహో, అందుకే ఇంత పెద్ద స్టార్, సూపర్ స్టార్. ఓకే అంటే ఎంత అంటే ఆయన డెడికేషన్ ఇలా చూస్తే వచ్చిందంటే మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ ఎంత గొప్పగా లేకపోతే అది మైండ్లోకి వెళ్తుంది. సో అది నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అంతే. ఇంకా లైవ్ అనమాట, అది పెద్ద కష్టం కాదు, అంటే ఎవరైనా నేర్చుకుంటే వచ్చేస్తుందని అప్పుడు అందుకని వినేసి మొత్తం అలా ఫీడ్ చేసుకుని అలా డెలివరీ చేసేదాన్ని. మా ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ష్యూర్. నీ మనసు నాకు తెలుసు రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ మీకన్నా, పెళ్లి డేట్ చెప్పండి. మీరు చెప్పకూడదు, నేను చెప్పను. ఆగస్ట్ 4th. కరెక్టేనా? రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మర్చిపోతారు. మీరు ఫస్ట్ కలిసిన డేట్ ఏదైనా ఉందా?
ఫస్ట్ కలిసిన అంటే డేట్. బిఫోర్ మ్యారేజ్ ఇలా ఓకే నా పర్సన్ అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదా. సో అది నా పర్సన్ అని కలిసింది February 13th నైట్. అవునా? February 14th మా ఎంగేజ్మెంట్. సో ఆ రోజు ముందు రోజు వచ్చారు. సో అప్పుడే ఫస్ట్ టైం ఇంకా పెళ్లి చేసిన నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ అనగానే నాకు ఒక రింగ్ ఇంకేంటో తెచ్చారు, గిఫ్ట్స్ వచ్చాయి. ఒక రింగ్, తర్వాత ఇంకేం తెచ్చా, ఒక కడ, అవన్నీ. అది 13th నైట్. అప్పుడంటే ధైర్యంగా ఎస్ హీస్ మైన్ అని చెప్పి అంతే, అదే ధైర్యంగా. ఇంకా అంతకుముందు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఏం లేదు. అన్నయ్య మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ గా ఇద్దరు వెళ్ళి చూసిన మూవీ ఏంటి? ఫస్ట్ టైం వెళ్ళిన మూవీ ఏంటి చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. చెప్పరు మీరే చెప్పాలి. చెప్తా, క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు కదా. అంటే ఫస్ట్ వెళ్ళిన మూవీ అండర్లైన్ ఆఫ్టర్ మ్యారేజా అదే ఇదే కదా, ఫస్ట్ వెళ్ళిన మూవీ ఇద్దరు కలిసి చెప్పాలి. మరి ఇష్టం సినిమాకి వెళ్ళాం కదా. రాంగ్. నువ్వు చెప్పు, కరెక్ట్ గా ఆలోచిస్తే చెప్తావు. ఫిక్స్ చేసేయమంటారా? ఆలోచిస్తున్నావా చెప్తావా? చెప్పలేము. దొరికిపోయారు. మీరు చెప్పు. ఖుషి. ఇష్టం పెళ్ళైన తర్వాత ఫస్ట్ చూసాం. అలా ఎలా మిస్ అయ్యారని? పెళ్ళైన తర్వాతకే గుర్తుంది నాకు. పెళ్లి చూసారు. పోనీ పెళ్ళైన తర్వాత చూసిన మూవీ ఏంటి? అదే ఇష్టమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి చూసాం. ఓకే. పెళ్ళి అండ్ అస్సలంటూ మూవీ చూసింది ఖుషి. ఓకే. సత్యం థియేటర్. బన్నీ నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుని చెప్పేసి ఆయన అడుగుదాం అనుకున్నారా? మిమ్మల్ని. అయితే చెప్పేసా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడిగేసాను కాబట్టి వద్ద మీరు అన్నయ్యకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ మీకేం గుర్తుంది? మీరు చెప్పండి ఫస్ట్. డాలర్ ఇచ్చారా? అవునా? ఎందుకలా? దానికి అర్థం ఏంటి? బర్త్డే. నాకు బేసిక్ గా నేను గోల్డ్ అండ్ సిల్వర్ లవర్ని. ఓకే. అది తీసి పక్కన పెడితే నేను ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చేప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ అది ఉంచుకోవాలి. ఓకే. సో అంటే మనం దాన్ని తీసి పక్కన పెట్టేది ఏమన్నా ఇస్తే టక్కన పక్కన పెట్టేస్తారు. మాకు కూడా ఒక అలవాటు వచ్చిందంటే ఎనీ బర్త్డే కానీ ఎవరికన్నా ఏదన్నా సరే బొకే అనేది ఇవ్వం, వెండిదే ఇస్తాం. చిన్న వెండి గ్లాస్ కానీ చిన్నది ఏదన్నా. ఆ టైంకి ఎలా ఒక బర్త్డే ఫస్ట్ ఇది అనుకోండి, ఒక బాబుకి బర్త్డే, లేకపోతే గిన్నె, అన్నప్రసన్న అంటే గిన్నె, గ్లాసు, లేకపోతే చిన్న ఉంగరాలు, పెళ్ళవుతుందంటే ఒక 2 గ్లాసులు, అలా అనమాట. నేను చెప్తాను. చెప్తారు. రాఖీ కట్టడానికి వస్తే నాకు పట్టీలు పెట్టారమ్మా వెండివి. సో అది ఎప్పటికీ మీరు తీయలేరు. అవును. తీసినా పక్కకు పెడతారు కానీ ఇది పాడైపోయింది అని పక్కకు పడేయరు. సో చిన్న గిన్నె ఇస్తే అది పూజ రూమ్లో ఉన్న ఎక్కడో మూల ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కథమాది ఏమి ఇచ్చినా బొకేలు ఇస్తాము, సో ఇంకేదో గిఫ్ట్లు ఇస్తాం, వాల్ అది ఇది ఏది ఇచ్చినా కూడా కొంతకాలానికి పాడైపోవడం జరుగుతుంది. బట్ వెండి బంగారం అనేది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అందుకని మా ఆయనకి ఫస్ట్ టైం బర్త్డేకి తీసుకొచ్చి వినాయకుడు పెండెంట్ ఇచ్చాను. ఓకే, శుభం. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. అని ఇప్పుడు మీకు వదిన ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ లో నటించారు? ఆవిడ ఈజీగా 25-30 సీరియల్స్. కరెక్టేనా? అంతేనా? ఎంత నేను మేకప్ వేసుకున్నా, హెయిర్ స్టైల్ చేసుకున్నా, చీరలు సర్దుకున్నా. నేను 30 సీరియల్స్ అంటే అన్ని డైలీ సోపులు. అన్ని నువ్వు డైలీ సోప్స్ మాత్రమే చెప్తున్నావు. మొత్తం అన్ని ఇప్పటి వరకు ఎందులో కనిపించారు? ఎన్ని కనిపించి ఉంటాను. ఎందుకంటే తెలుగు అయితే తమిళ అయితే అన్నిట్లో కలిపి అంటే 50-60యా 70-80యా? 70-80. ఓకే, 70-80 సీరియల్స్ ఉంటాయా? వావ్. జాకీ గారు సీరియల్స్ అంటే ఇప్పుడు మెగా సీరియల్స్ 99 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందు మెగా లేవు, వీక్లీస్ ఉండేవి. 13 ఎపిసోడ్స్ ఉండే. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఉండేవి. తర్వాత దాన్ని టెలిఫిల్మ్ అనేవాళ్ళు. సో తర్వాత 5 days a week వచ్చాయి. అవన్నీ బాలచంద్ర గారి తర్వాత చిన్న తిరై కథైగలని మండే స్టార్ట్ అయితే ఫ్రైడేకి కంప్లీట్ అవుతాయి. సో అలా ఉన్నాయి. 13 ఎపిసోడ్స్, వీక్లీ 1 ఎపిసోడ్, 3 నెలలు. సో 26 ఎపిసోడ్స్ 6 months, 52. అలా మేడం తను అడిగింది ఎన్ని సీరియల్స్. సీరియల్ అంటే ఏంటి జాకీ? 13 ఎపిసోడ్స్ సీరియల్ కాదా? వైదేహి ఏంటి చెప్పండి? సిరీస్ అంటారు. ఇప్పుడు మార్చాం మేము. ఇలాగే మేనేజ్ చేస్తారు. ఎన్ని సీరియల్స్ ఫైన్ చేశారు, సిరీస్, సీరియల్స్. అసలు ఎన్ని బొమ్మల్లో అంటే ఎన్ని రకాల కథల్లో కనిపించాను. బాగుంది కదా? ఎన్ని రకాల కథల్లో కనిపించాను. ఓడిపోయారు అన్నయ్య. 2 ఫ్లాస్ మీరే చెప్పారు. ఈ రౌండ్ లో అమ్మే గెలిచారు.
Congratulations. థ్యాంక్ యూ. రవీంద్రబాద్ బుక్ చేయండి. ఇంకా రవీంద్రబాద్ ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడ అంత దూరం తీసుకెళ్తారు జయకర్, పక్కన ఇంకేమున్నాయి ఇక్కడ. ఇంకేం లేదు ఇక్కడ. ఇది కంప్లీట్ చేసే ముందు అమ్మ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మాకు తెలుసు ఒక 5 లాంగ్వేజెస్ వరకు మీకు వస్తుంది అని మాకు తెలుసు. మీ మాటల్లో మీరు చెప్పండి. స్పష్టంగా తెలుగు, చక్కగా తమిళ్, ఈ 2 వచ్చు. ఓకే. చక్కగా చదివింది నేను తెలుగు మీడియం. ఓకే. సో ఇంగ్లీష్ అనేది మనకి ఎప్పుడు ఒక నర్వస్నెస్, కరెక్టా కాదని. తెలుగు మన పదాలు తప్పు మాట్లాడితే ఇప్పుడు క్యూట్నెస్, తెలుగు రాని వాళ్ళు మాట్లాడితే క్యూట్నెస్. అదే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే బెట్గా ఉంటుంది, బెట్గా ఉండదు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు కదని అప్రిసియేషన్ ఉండదు. అదే భలే క్యూట్గా మాట్లాడుతున్నారే తెలుగు అంటారు, అదే తమిళ్ మాట్లాడినా క్యూట్గా మాట్లాడుతున్నారే అంటారు, హిందీ మాట్లాడినా కూడా అబ్బో బలవాలేదు బాగా మాట్లాడు. ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం గ్రామర్తో మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. సో భావం కూడా మారిపోద్ది అనుకోండి, బట్ అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ నేను దాని భయంతో నేను ఏం చేశాను, ముందు హిందీ నేర్చేసుకున్నా. ఓకే. నాకు బేసిక్గా టీవీ పిచ్చి. సో హిందీ సీరియల్సే వచ్చాయి అప్పుడు, మనకి తెలుగు సీరియల్స్ అవే ఉండే కాదు కదా దూరదర్శన్లో. మొత్తం టీవీ పెట్టి ఆ చుట్టూతో తిరిగి స్టార్ట్ అయితే మళ్ళీ రివర్స్లో తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు చూసేదాన్ని. మొత్తం ఇలాగే నుంచొని చూస్తే ఆ ఎక్స్ప్రెషన్, మనకి హిందీ సెకండ్ లాంగ్వేజ్, చిన్న పదాలు అవన్నీ తెలుసు, ఎగ్జామ్కి ఎంత రాయాలో అంత తెలుసు. అది ఎగ్జామ్లో కూడా 20 మార్క్స్ వస్తే పాసు, అన్నిటికీ 35 కావాలి, హిందీకి మాత్రం 20 చాలు. 25. సో అలాగా చూసి ఇది అని అలా నేర్చుకుని వాళ్ళు ఎక్స్ప్రెషన్ బట్టి డైలాగ్ ఉంటుంది. సో దీనికి ఇది అర్థం అని చెప్పి అలా నాకు మొత్తం హిందీ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆ తర్వాత ఇంగ్లీష్ ధైర్యం చేస్తూ నేర్చుకుంటూ బుక్స్ చదువుతూ ప్రాక్టీస్ చేసి అది. సో కన్నడ సీరియల్ చేసినప్పుడు కన్నడ, మలయాళం సీరియల్ చేశాను. అన్నీ నాకు నేనే డైలాగ్స్ చెప్పడం అలవాటు కాబట్టి నేర్చుకుని రాయడం, నేర్చుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరితో అదే భాషలో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తా. ఓకే. సో అది ఒరియా సినిమా చేశాను. ఒక 8 లాంగ్వేజ్లో యాక్ట్ చేసింది. ఓ 8 లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, బెంగాలీ, మరాఠీ. అబ్బా. అక్కడ లాంగ్వేజ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు కదా? అసలు ఏం తెలుసు, మనకి ఏ భాష రాదు కదా. వాళ్ళు చెప్తారు ప్రాంప్టింగ్ ఉండదు కదా. అందుకని అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే ఇలా కూర్చుని మొత్తం మనకి రాసేసుకునేదాన్ని తెలుగులో. ఒక రేంజ్ వరకు తెలుగులో చక్కగా మొత్తం డైలాగ్స్ రాసేసుకుని మొత్తం ప్రాక్టీస్ చేసేదాన్ని. నా ప్రాక్టీస్ చేసింది మళ్ళీ ఆ కో డైరెక్టర్ గారికి చెప్పేదాన్ని, ఇది పదం ఇంతే. టీకే. అందరికీ మనకి నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయ్యేసరికి మీరు బెంగాల్ వెళ్ళినా, హిందీ సీరియల్ చేసినా, ఒరియా వెళ్ళినా హిందీ తెలిసిన వాళ్ళు ఉంటారు. సో హిందీలో మేనేజ్ చేస్తూ ఆ భాష డైలాగ్స్ కరెక్టేనా అని చెప్పి ప్రాక్టీస్ చేసేదాన్ని. నెక్స్ట్ డే మార్నింగ్కి పర్ఫెక్ట్ షార్ట్ పెట్టుకుంటే నా డైలాగ్స్ నేను చెప్పేసేదాన్ని అనమాట. అలా నేర్చుకున్నాను. ఇప్పుడు వచ్చిన 5 లాంగ్వేజెస్తో మా అన్నయ్యకి ప్రపోజ్ చేయండి. చాలా మందికి పనికొస్తుంది. అబ్బా. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్ చెప్పలేరు, ఇవి కొన్ని నేర్చుకుంటే చెప్పచ్చు డైరెక్ట్. 5 లాంగ్వేజెస్లో ఫస్ట్ ఏ లాంగ్వేజ్? తెలుగు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కూడానండి. ఫస్ట్. సెకండ్ తమిళ్. நான் உங்களை காதலிக்கிறேன். ఓ మీకు కూడా వచ్చు? బాగా వచ్చు. అక్కడే కదా కలిసాం, చెన్నై. అచ్చా. ఓకే. అక్కడే ఫస్ట్ ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేది కదా, తర్వాత షిఫ్ట్ అయ్యి. నెక్స్ట్ హిందీ. मैं आपसे प्यार करती हूँ. నేను కూడా ప్యార్ करता हूँ. నేను కూడా ప్యార్ करता हूँ. ఫోర్త్ ఇంగ్లీష్. ఓకే. I love you. I love you too. ఇప్పుడు నేను వేరే భాష చెప్తాను. మూ తుమ్కో బోలో పయే. మూతి కాదు అది, మూ తుమ్కో బోలో పయే అంటే ఇది ఒరియా. ఓకే. కొంచెం అర్థం కావట్లేదు. ఇదేదో బాగుంది, వాడచ్చు. మూ తుమ్కో బోలో పయే. ఒరియాలో అది. సేమ్ చెప్తే అయిపోయా. సేమ్ నేను అదే. కాపీ పేస్ట్. ప్రీతిస్తిని. నాన్ నిన్నే ప్రీతిస్తిని. కన్నడ. ఒరియాలో చెప్తే కన్నడలో రిప్లై ఇవ్వచ్చు మనం. ఎందుకంటే ఒరియా వచ్చినోడికి కన్నడ రావాలని లేదు కదా. ఎక్కువగా ఎక్కడికి వెకేషన్స్ కి వెళ్ళాలి అని అనుకుంటారు కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో? ఒక్క నిమిషం ఆ స్మైల్ కి అర్థం ఏంటి? ఎవరిని పట్టుకొని ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా? ఎక్కడ ఏ ప్రశ్నలు వస్తున్నాయి? మా ఆయన చెప్తారు దీనికి. నీ అంటే ఆయన ప్లాన్ చేస్తారు, మొత్తం ఆయన ప్లాన్ చేస్తారు. నేను చెప్తాను.
ఒకరు జెన్యున్గా చెప్తా. ఈ మా ఆయన తర్వాత ఏమన్నా చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వు చెప్పేసి తర్వాత నువ్వు చెప్పాలనుకున్న చెప్పే. నేను చెప్పను, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు మా అమ్మ, బాగోదు ప్లీజ్ మా అమ్మ, లేదు చెప్పు. చెప్పు మా ఒక 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది, తర్వాత నువ్వే చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావు? ఇంకేంటని లేకుండా చెప్పు. ఎలా మేము చాలా ప్లాన్ చేస్తాం. ఓకే, అన్నీ ప్లాన్ చేస్తాం. సో ఖాళీ దొరికినప్పుడు అంతా వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తాము. ముందు వరల్డ్ టూర్కి ఎందుకు, ఇండియాలోనే ఎన్ని ప్లేసెస్ ఉండగా ఇండియానే చూడకుండా ఫారిన్ కంట్రీస్ ఎందుకని ప్లాన్ చేస్తాము. ముందు ఇండియా చూసేయాలని ప్లాన్ చేస్తాము. అదేంటి ఇండియా, ముందు సౌత్ ఇండియా చూడకుండా మళ్ళీ ఇండియా ప్లాన్ ఏంటని సౌత్ ఇండియా ప్లాన్ చేస్తాము. సౌత్ ఇండియా అయిపోయిన తర్వాత ఇంత ఉండి మనం పుట్టిందంతా ఆంధ్ర తెలుగు, మన తెలుగు వాళ్ళం. ఇప్పుడు ఒకప్పుడు ఈ తెలుగు వాళ్ళం కదా, తెలుగు మనకి ఎక్కడైతే ఎంత ప్లేస్ ఉంది ఇది చూసేద్దాం ఫస్ట్ అనుకుంటాము. అంతా అయిపోయిన చూసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ముందు హైదరాబాద్ చూడకుండా మళ్ళీ తెలుగు మొత్తం ఈ రాష్ట్రాలు చూడడం ఏంటి, సౌత్ చూడడం ఏంటని మళ్ళీ హైదరాబాద్లో మొత్తం కవర్ చేద్దామని చూస్తాం. సరే మొత్తం ఎంత వచ్చేసి అంత ఎందుకు మన ఏరియానే చూద్దాం అని ప్లాన్ చేస్తాము. ఫైనల్గా ఏం చేస్తామంటే ఇదంతా ఎందుకు, అందరూ నలుగురు ఒక చోట కూర్చొని చక్కగా భోంచేద్దామని ఫిక్స్ చేస్తాం. ఇది ఇన్ని సంవత్సరాలుగా మేము కంటిన్యూస్గా చేస్తున్న చాలా ఒక టీం వర్క్తో. పాపం మా పిల్లలకి ఇందులో పెద్ద చెప్పాలి. ఫైనల్గా వాళ్ళు కూడా మనం అన్నీ చెప్తా ఉంటే ఓకే ఓకే అని ఫైనల్గా నాన్న నీకేం కావాలి, నీకు తల్లి నీకేం కావాలి అంటే నాకు అది కావాలి మమ్మీ, మనం పార్టీ చేసుకుందాం ఎక్కడంటే మంచం ఎక్కేసి నలుగురం కూర్చుని ఫ్రెంచ్ ఫ్రైసో లేకపోతే చికెనో వండుకొని థమ్స్అప్ కూల్ డ్రింక్ ఏదైనా ఇస్తే మాకు పార్టీ అన్నమాట. ఎదురుగా టీవీ పెట్టుకొని చూసేస్తాం, మాకు టూర్ అయిపోతారు. ఇది ప్రతిసారి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో పంపించవచ్చు. అందుకే ఫైనల్గా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వెళ్దామంటే మాము ఇప్పుడు చెప్పండి మీరు, మాము నెక్స్ట్ మనం వరల్డ్ టూర్ వేస్తున్నాం. వీడియో రికార్డింగ్ ఎప్పుడు నువ్వు చెప్పరు పాపం. యు ఆస్క్ అంతే, యు నేమ్ ఇట్, జస్ట్ నేమ్ ఇట్ అంతే. మాము వెళ్దాం, మనం అక్కడికి వెళ్దాం. ఓకే వెళ్దామా, సరే వెళ్ళిపోదాం అంతే. సరే వెళ్దాం అన్న తర్వాత సరే నీకు ఎప్పుడు డేట్స్ ఫ్రీ? అయ్యో నాకు ఆ రోజు నాకు ఆ షెడ్యూల్ నాకు అప్పుడు సరే మా ఇద్దరు కుదిరితే అయ్యో పిల్లలకు స్కూల్ ఉంది కదా, పిల్లలకు హాలిడేస్ వస్తే మనకు షూటింగ్ ఉంది కదా, కుదరనే లేదు. బట్ ఎందుకో నెక్స్ట్ ఇయర్ వెళ్తారేమో అని అనిపిస్తుంది. వెళ్ళాలి, ఇకపైన గట్టిగా నేనే శపథం తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కాదని. బిఫోర్ షూట్ కొన్ని మాట్లాడారు అన్ని, యాక్చువల్లీ మీ గురించి ఏదో ప్లాన్ చేస్తున్నారు, మేబీ తీసుకెళ్తుండొచ్చు. సర్ప్రైజ్ ఇస్తున్నారా నాకు? చెప్పలేము, ఇప్పుడే రివీల్ చేయం మేము. నాకు అసలు రేపు బిర్యానీ పెడతారంటే వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండే టైప్. అయ్యో, ఇప్పుడు వరకు మీరు చూసిన మూవీస్ లో ఈ కథ చూస్తే అరే ఇది మా స్టోరీ లాగే ఉందే అన్న ఫీలింగ్ ఏ మూవీ అన్న చూసినప్పుడు కలిగిందా? ఖుషియే. అసలు మర్చిపోయారు కానీ గుర్తుంది. ఖుషి. ఇన్ని ఇయర్స్ చెప్పుకునేవాళ్ళేం కాదు అని మీకు మీరు అనుకున్నారు కదా, అలా ఇది కొంచెం మన స్టోరీ. ఇది మన స్టోరీ, ఎందుకంటే ఇద్దరికి ఎవరు అంత ఓపెన్ అయ్యి చెప్పే, అక్కడ కూడా అందులో హీరో హీరోయిన్ చెప్పుకోరు కానీ వాళ్ళు ఏమైనా చేస్తే రియాక్ట్ అవుతూ వీళ్ళు ఏమైనా చెప్తే నాకు పెద్ద ఏమి వింతలేదు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన తిరుగుతూ ఉంటారు. అమ్మా అలాగనమాట అని మీరు చెప్పండి. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో దీన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకున్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? ఎప్పుడు అలాగే చూసుకుంటారంట. అంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటది ఖచ్చితంగా. అన్ని నేనే చెప్తే ఏమనుకుంటారు, అది సోలో ఇంటర్వ్యూ అవుతుంది. మళ్ళీ అది కాకుండా భర్తనే డామినేట్ చేసిన భార్యగా మిగిలిపోతాను. కొత్త thumbnail వస్తుంది. కొత్త thumbnail వస్తుంది మళ్ళీ. నన్ను బాగా చూసుకున్నది చెప్పు. అప్పుడు భర్తలందరూ భార్యను ఎలా చూసుకోవాలో అంటే అందరికీ ఆల్రెడీ తెలుసు, అందరికీ నేను బాగా తెలుసు, కానీ మీరు మీ నోటితో వినాలని. ఇన్సిడెంట్ కాదు కదా, లైఫ్ అంతా 23 సంవత్సరాలు లేదు అలా కదా, ఒక అంటే చాలా స్పెషల్ మూమెంట్, ఒక లోగా ఉంటాము అప్పుడు బాగా మాట్లాడి చెప్పిన టైం ఏదైనా ఉందా? అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా పక్కనే ఉంటాం. ఎలా చూసుకునే వాళ్ళు చెప్తే కొంచెం. నాకేంటంటే తనే అన్నీ చేయాలనేది ఏముండదు నాకు. ఓకే, తనకు సంబంధించి ఏ పనైనా నేను చేసేస్తాను. నాకు వాళ్ళు ఎవరో చూస్తున్నారు, ఈవిడికైనా ఎలా చేస్తే బాగోదు అటువంటి పక్కింటి ఆవిడకి చేస్తే అలా కాదు కదా, భార్యకి చేయకూడదు. కొంతమంది ఉంటారు కదా, అవును ఏంటి ఆవిడకి ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు చేయాలి, అందరి ముందు మా ఆవిడకి నేను ఇలా చేయడం ఏంటో నామోష్ అలా నాకు డెఫినెట్గా ఇద్దరం ఈక్వల్. అది నేను కల్లారా నేను చూసాను ఛాన్సర్లు. మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను కూడా, ఇలా ఉండాలి ఖచ్చితంగా హస్బెండ్స్ అని చెప్పి.
పూజలకి వ్రతాలకి వచ్చినప్పుడు ఎంత హెల్ప్ చేస్తారో నేను చూస్తాను. యు ఆర్ లక్కీ అమ్మా యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకే పూజలు చేసేది. సో మనం కూడా చేయాలి. బాగా అంటే ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైతే మన ఒక అందరికి చాలా మంది క్వశ్చన్ చేస్తారు, పూజలు చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాడు. నేను ఇప్పుడు పూజలు చేసేస్తే కోటీశ్వరాలు నేను అయిపోను ఒకేసారి, అంత ఫుల్ డైమండ్స్తో ఏం దిగిపోను. బట్ మనసు నిండా నవరత్నాలు నిండిపోయి ఉంటాయి. సో అదే అది చాలు కదా. ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత రిచ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇస్తాడంటే అంతే. ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో మన చుట్టుపక్కల ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. సో దానికోసం గట్టిగా చేస్తే అంతే. ఓకే. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా ఒకరికొకరి మీద ఎక్కువ కోపం వచ్చింది, భరించలేనంత కోపం వచ్చిన సిచ్యువేషన్? చాలా ఉంటాయి. అదే కోపం రాకపోతే మా ఆయన చెప్తారు వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేయాలట. నిజంగా చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, మీ ఇద్దరమే 3 పిల్లలు గొడవలు రాకుండా ఉన్నాం మేము, వీఆర్ వెరీ కంఫర్టబుల్. మేము అసలు ఎప్పుడు మా గొడవలు అంటే ఎలా ఉంటాయి, జరగని పని అమ్మా. అది కామెడీ కాదు, వాళ్ళిద్దరు అసలు కాపురం చేస్తున్నాడు కాదు, అంటే కలిసి ఉండట్లేదని అర్థం. ఒక చోట ఇద్దరు ఉన్నామంటే ఏదో ఒకటి అసలు, అంటే ప్రేమ ఉన్న చోటే కదా కథమైనవి వస్తాయి. సో అందుకోసం కొట్టకోకపోతే బాగా రావాలి గొడవలు. గొడవలు వచ్చిన తర్వాత ఎలా కాంప్రమైజ్ అవుతున్నాము, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ లైఫ్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే మ్యారేజ్ ఫైనల్లీ. చూసిన వాళ్ళు చాలా నేర్చుకుంటారు నాకు తెలిసి. ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో నార్మల్గా మీరు నేను అడగాలి అని అనుకొని వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత అడుగుదాం అనేది ఏదన్నా ఉందా? నేను అలా ఏమీ అసలు బేసిక్గా నేను ఎప్పటికప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన వాటిలో ఏదైనా కొంచెం నాకు నచ్చనవో లేకపోతే మీకు నచ్చనవో నేను చేసినా, నాకు నచ్చవు ఎవరు చేసినా ఆ రోజుకి డిలీట్ చేసేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ డేకి ఇవేమీ వెళ్ళవు. ఇంకా అడగాల్సినవి అంటే మనకు కొంచెం దాని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇది కావాలి అది అలా ఏమో అడిగేంత ఏమీ ఉండవు. బట్ మా ఆయనే పాపం నన్ను అడిగేంత వరకు నేను చెప్పకనే అన్ని చెప్పేస్తూ ఉంటా. నాకంటే ఏం తినాలి అని చెప్పను, కానీ ఎలాంటిది కావాలో ఆయనకి తెలిసేలా చెప్తా. ఇండైరెక్ట్ ఏదన్నా ఒకటి చెప్పండి. బేసిక్గా నాకు ఒక్కోసారి అంటే ఆయన మరి అది ఇది అలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు నాకు నూడిల్స్ తినాలని ఉంది అనుకుంటా. సో మా ఆయనకి తెలుస్తుంది అది. ఒక 10-15 మినిట్స్ తర్వాత రోజు ఏమన్నా తిందాం, ఏం తిందాం, నేను కూడా తిందాం ఏం తిందాం అంటారు. నూడిల్స్ తింటావా అంట, అయ్యి మామ ఇదే చెప్తాం అనుకున్నా అంటానమాట. సో మేనిఫెస్టేషన్ అనేది బాగా ఇప్పుడు వచ్చింది ఆ వర్డ్, మనం ఇప్పుడే లేటెస్ట్గా వింటున్నాం మేనిఫెస్టేషన్. అది నాకు ఉండదు, నాకు నూడిల్స్ కావాలి అడగడానికి ఏమో సిగ్గు భయం అంటే భయం కాదు, కానీ నాకేంటో అడిగి తింటే డైటింగ్లో నాకు అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి డైటింగ్లోనే ఉన్నాను కదా, ఏదైనా ఫుడ్ టక్కున అడగాలనుకో అమ్మో గిల్టీగా ఫీల్ అయిపోతాను అనమాట. అమ్మో ఇది తినేస్తానమ్మా, కానీ పెడితే తింటాను అనుకో తర్వాత విషయం. పెట్టాలి ముందు. నేను అడిగి తిన్నాను, నేనుగా అడిగి తిన్నాను, మీరుగా పెడితే తింటా. సో అలాంటివన్నీ చాలా ఉంటాయి. ఏదైనా షాపింగ్ అదే అడుగుదాం అనుకున్నా. హరిత గారు అనగానే ఎన్ని చీరలు కట్టుకుంటారు, ఎన్ని జ్యువెలరీస్ పెట్టుకుంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, అక్కడ అది నాకు కావాలి అని మీకు అనిపించింది, ఎలా కన్వే చేస్తాను? నేను కన్వే చేయక్కర్లేదు, నేను ఒకటే అడుగుతాను. ఒకటే అడిగితే మా ఆయన 2 కొనేస్తారు. చూసారు కదా, అందుకే లక్కీ అని చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు ముద్దమందారం ఉంది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది. జ్యువెలరీ, సారీస్, లుక్ అన్నీ డిమాండ్ చేసింది. ఒక్కసారి డిమాండ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకే ఒక ఆశ వస్తుంది, డిఫరెంట్గా కనిపించాలి, ఈ సీన్లో అలా కనిపించాలి, ఆ సీన్లో ఇలా కనిపించాలి అని ఒక థాట్ వస్తుంది. షాపింగ్కి వెళ్తాం అనుకో, పనికి వస్తాయి కదా నెక్స్ట్. ఇది కనుక నేను ఓన్లీ హౌస్ వైఫ్ అయి ఉంటే అప్పుడు సిచ్యుయేషన్ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు అవసరమా కాదా అనే క్వశ్చన్ రావచ్చు, మీరు హస్బెండ్కి అడగకపోవచ్చు. నేను ఇప్పుడుగా అది బాగుంటుంది మమ్మీ, ఇది కూడా చూడు, ఇది బాగుంటుంది, ఇది తీసుకో, ఇది పెడితే బాగుంటుంది. సో బాగోని కూడా మా ఆయన అంటారు, నేను కూడా పక్కన పెట్టేస్తాను, ఎందుకు బాగోదని అడగను. కరెక్ట్, చూసే వాళ్ళకి నచ్చాలి. సో అందుకని అలా షాపింగ్కి వెళ్తే నేను తక్కువే చేస్తా, ఆయనే చేయిస్తారు. ఉండాలి బాగా పూజలు చేయాలి.